జగన్మోహన్ రెడ్డి యొక్క ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం వైసీపీలో రకరకాల ఇబ్బందులకి తావిస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ముందుగా ఇది గెస్ చేయలేనంత చిన్న వ్యక్తి ఏమీ కాదు. ఆయనకి ముందే తెలుసు ఈ రకమైనటువంటి అసంతృప్తులు వస్తాయి, దాన్ని ఎట్లా డీల్ చేయాలో కూడా ఒక ప్రణాళిక వేసుకున్న తర్వాత ఆయన వరుస పెట్టి నియోజకవర్గాలని, ఎంపీలని, మినిస్టర్లని సైతం మారుస్తూ ముందుకెళ్తున్నారు. 5వ జాబితా ఎనీ సెకండ్ బయటికి రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్న ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, వైసీపీకి సంబంధించి ఒక బిగ్ వికెట్ పడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ వికెట్ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఆయన ఎనీ టైం వైసీపీని వీడేలాగానే కనిపిస్తున్నారు. త్వరలోనే ఫిబ్రవరి 4-5 తారీఖుల్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ తన డెసిషన్ని చెప్తానని ఆయన ఇండైరెక్ట్గా ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద ఇండైరెక్ట్గా సన్నాయి నొక్కుతున్నారు. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం, ఈ రకమైనటువంటి ప్రేలాపనలు ఆయన చేస్తున్నటువంటి ఈ పరిస్థితిని వైసీపీ దగ్గరుండి అబ్జర్వ్ చేస్తుంది. ఆయనకి టికెట్ లేదని ఇప్పటికే సమాచారం ఇవ్వడం మూలంగానే ఆయన ఈ రకంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా చాలామంది వైసీపీ నాయకులు బహిరంగంగా చెప్తున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ గత ఎన్నికల్లో మైలవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అది అప్పటి వరకు ఓటమి అనేది ఎరగని దేవినేని ఉమా మీద గెలిచారు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఒక రకంగా కృష్ణా జిల్లాలో వైసీపీ హీరోగా నిలిచారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ది రాజకీయ కుటుంబ నేపథ్యమే. దేవినేని ఫ్యామిలీతో మొదటి నుంచి తలపడుతున్న చాలా రోజుల తర్వాత గెలుపు దక్కింది. నందిగామ సెంటర్గా రాజకీయాలు చేసిన 2 కుటుంబాలు అది ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో మైలవరానికి షిఫ్ట్ అయ్యారు. కమ్మ సామాజిక వర్గ నేతగా వసంత కృష్ణ ప్రసాద్ ఆర్థికంగా కూడా బలమైన నేత. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు. మొదటి నుంచి కాంగ్రెస్తోనూ, ఆ తర్వాత వైసీపీతోనూ సంబంధాలు ఉన్నాయి. మధ్యలో టీడీపీకి వెళ్ళినా గత ఎన్నికల ముందు వసంత వైసీపీలోకి చేరి మైలవరం టికెట్ సాధించుకోగలిగారు. చివరికి గెలిచారు. అయితే మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జోగి రమేష్కి వసంతకి మధ్య విభేదాలు తలెత్తాయి. మైలవరంలో తన మనుషులకే పదవులు జోగి రమేష్ ఇప్పించుకోవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. అధినాయకత్వం పలుమార్లు ఇరువురిని పిలిచి జగన్మోహన్ రెడ్డి కూడా కూర్చోబెట్టి పంచాయతీ చేశారు. అయినా కూడా వాళ్ళిద్దరి మధ్య వ్యవహారం సెట్ కాలేదు. 2014 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసే ఓటమి పాలైన జోగి రమేష్ తన నియోజకవర్గంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారంటూ మొదటి నుంచి కూడా వసంత కృష్ణ ప్రసాద్ చాలా కోపంగా ఉండేటువంటి పరిస్థితి. అయితే రీసెంట్గా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంక్షేమం అయితే చేశాము, కానీ మీరు ఏం అభివృద్ధి చేశారు అని ప్రజలు అడుగుతుంటే మేము చెప్పలేకపోతున్నాము అంటూ బహిరంగంగానే తన యొక్క అయిష్టతను ఆయన వ్యక్తం చేశారు. సో ఈ బిగ్ వికెట్ డౌన్ అవబోతోంది వైసీపీలో అని లెక్కేసుకో.